హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆమేన్. హల్లెలూయా. అవునండి, దృష్టాంతములుగా వారికి సంభవించి వారిలాగా మనం జీవించకూడదని చెప్పి, వారు చేసిన తప్పులు చేసి మనము నష్టపోకూడదని చెప్పి, మనం బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వ్రాయబడినట్టు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము లూసిఫర్ను చూసినట్టయితే, అదే విధంగా కయీను, సౌలు, గెహజీ, ఏషావు, ఇస్కరియోతు యూదాలను మనం చూసినట్టయితే వారు దేవుని కొరకు బహుగా ఫలించకుండా, వారి శరీరాశను బట్టి, వారి ధనమోహమును బట్టి వారు బహుగా ఫలించకుండా, వారికి ఇచ్చిన సమయమును, తలాంతులను వారు యూటిలైజ్ చేసుకోకుండా, వాటిని దుర్వినియోగం చేసుకొని దేవుని మాటకు విధేయత చూపించకుండా వారికి వారే నష్టం తెచ్చుకొని నాశనమైన వారిగా మనం చూస్తున్నామండి. కాబట్టి వారిలాగా మనము నష్టపోకుండా వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకొని మనము దేవుని కొరకు బహుగా ఫలించి మన ఫలాలను చూసిన అనేకులు దేవుని మహిమపరచలాగా జీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా బహుగా ఫలిస్తూ అనేకులు మనల్ని చూసి దేవుని మహిమపరచలాగా మనము జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.